ఆరాధిస్తున్నామయ్యా, మహిమపరుస్తున్నామయ్యా. ఓ దేవా మేము గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నామయ్యా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం దేవా, స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవా యేసయ్యా నీకు వందనాలు. ఒక కోరస్ పాడి మన దేవుణ్ణి గణపరిచి ఆరాధిద్దాం. దేవుడు మనకు తోడుగా ఉండే ఆశీర్వదించున్నారు. ప్రభు సన్నిధిలో స్తోత్రం నాయన. ఇంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద నడిపించడానికి ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు. యేసయ్యా దేవానికి వందనాలు నాయన. ఆయన పాద సన్నిధిలో ఈ కోరస్ పాడి మన దేవుని గణపరి. ನಿನ್ನಿಂದಾಗಾದ ಕಾರ್ಯವು ಒಂದು ಇಲ್ಲ, ನಿನ್ನಿಂದೆಲ್ಲವೂ ಸಾಧ್ಯವಯ್ಯ. ನಿನ್ನಿಂದಾಗಾದ ಕಾರ್ಯವು ಒಂದು ಇಲ್ಲ, ನಿನ್ನಿಂದೆಲ್ಲವೂ ಸಾಧ್ಯವಯ್ಯ. ಇದುವರೆಗೂ ನನ್ನ ನಡೆಸಿದ ಎಬೆನೇಜರ್ ನೀನೇನಯ್ಯ. ಇದುವರೆಗೂ ನನ್ನ ನಡೆಸಿದ ಎಬೆನೇಜರ್ ನೀನೇನಯ್ಯ. ಆರಾಧನೆ ಆರಾಧನೆ ಆರಾಧನೆ. అందరూ దేవుని ఆరాధన చేసి ఆరాధనే ఆరాధనే ఆరాధనే. ఆశ్రయము నీవే యేసయ్యా, ನನ್ನ ఆధారము నీవే యేసయ్యా. ఆశ్రయము నీవే యేసయ్యా, ನನ್ನ ఆధారము నీవే యేసయ్యా. ఆరాధనే 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 ఆరాధనే. ಕಷ್ಟದಾದಿನಲ್ಲಿ ನನ್ನಯ ಜೊತೆಗಾರನೆ, ನನ್ನ ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಲ್ಲೂ. ಕಷ್ಟದಾದಿನಲ್ಲಿ ನನ್ನಯ ಜೊತೆಗಾರನೆ, ನನ್ನ ಕಣ್ಣೀರಿನ ಸಮಯದಲ್ಲೂ. ನನ್ನ ಕಾಣುವ ನನ್ನ ಒಡೆಯನೇ, ವಿರೋಧಿ ನೀನೇನಯ್ಯ. ನನ್ನ
అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవుడు మనకు మేలు చేయలాగిన, దేవుడు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించలాగిన, లైవ్ లో చూస్తున్న వారిని కానీ దేవుడు ఆశీర్వదించలాగిన, మన సంఘ కుటుంబాల పైన దేవుని ఆశీర్వాదం దిగవచ్చులాగన అందరూ దేవునికి స్తోత్రాలు చెల్లించి దేవుని గణపరిచిన వారమై, దేవుని స్తుతించిన వారమై, దేవుని ఆరాధించిన వారమై ఒక్కొక్క కుటుంబమైన దేవుని ఆశీర్వాదం దిగిరావాలని దేవా యేసయ్యా మీకే వందనాలు, మీకే వందనాలు, మీకే వందనాలు నాయన. స్తోత్రం దేవా, స్తోత్రం అయ్యా. ఆమేన్, ఆమేన్. ఒక్కొక్క కుటుంబమైన దేవుని ఆశీర్వాదం పరిపూర్ణంగా దిగిరావాలని, దేవుడు ఆశీర్వదించాలని, ఏ కుటుంబం కానీ బాధలోను, ఇబ్బందులను, వ్యాధులను, రోగములను, కష్టంలోను ఉండకుండా ఉండడానికి ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలన్న దేవుని పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదములు, దేవుని ఆరోగ్యం ప్రతి కుటుంబం పైన దిగివచ్చులాగిన, లైవ్ లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పైన, ప్రతి కుటుంబం పైన. ఆమేన్, 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 ఆమేన్. గణపరుస్తున్నాం, గణపరుస్తున్నాం, గణపరుస్తున్నామయ్యా, ఆరాధిస్తున్నామయ్యా, మహిమపరుస్తున్నాము ఆయన. ఒక్కొక్క కుటుంబాన్ని పాదములకు సమర్పించుకుంటున్నామయ్యా. యేసయ్యా మీ పాద సన్నిధిలో ఒక్కొక్క కుటుంబాన్ని మేము సమర్పిస్తున్నాము నాయన. ఓ నాయన, మీరు ఒక్కొక్క కుటుంబాన్ని బలపరచండి, ఆశీర్వదించండి నాయన. మీరు ఏ కుటుంబంలోనే నడిపించండి, ఎంతవరకు నడిపించిన దేవా ఇక మీద మీరే నడిపించండి, నడిపించండి, ఆశీర్వదించండి. అలాగే మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నాం. ఈ కరోనా వైరస్ దేవుడు పరిపూర్ణాన్ని తొలగించి వేయాలి. ఇండియా దేశంలో ఎంతో మేలు, మన కర్ణాటకలో మనం చూసినట్లయితే మేలుగా ఉన్నది. అలాగనే కోలార్ డిస్టిక్లో గ్రీన్ జోన్గా ఉన్నది. కోలార్ డిస్టిక్లోనే ఒకరిగా లేదు. దేవుని కృపాది మనం ప్రార్థిస్తూనే ఉన్నాం. దినానికి 4 సార్లు కుటుంబాల కొరకై, మన అందరి కొరకై, మన ఇండియా దేశం కొరకై, లోకం కొరకై దినానికి 4 సార్లు ప్రార్థిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అనేక మంది చేసేటువంటి ప్రార్థనలు, కన్నీళ్ళు దేవుడు విని ఈరోజు ఈ పరిస్థితిలో మనం ఉన్న అతి శీఘ్రంగా ఈ లాక్డౌన్ అంతా క్యాన్సిల్ అవుతుంది, తీసివేస్తానని నమ్ముతున్నాం. దీని కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. కరోనా వైరస్ దేవుడు తొలగించి లోక దేశాలలో కానీ, మన ఇండియా దేశంలో కానీ, మన కర్ణాటక స్టేట్ లో కానీ, మన పట్టణంలో కానీ, కేజీఎఫ్ పట్టణంలో కానీ ఉండకుండా దేవుడు తొలగించి దేవుని నామాన్ని మాత్రం ఆయన మహిమపరచుకోవాలని ప్రభు సన్నిధిలో అందరూ ప్రభు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా మీకే వందనాలు, దేవా మీకే వందనాలు, వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. దీని కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం ప్రభు సన్నిధిలో. దేవుడు ఆశీర్వదించలాగా, దేవుని కృప అందరికి తోడుగా ఉండేలాగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాం. మనం మధ్య ఉన్నటువంటి అన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మరొక వారము తండ్రి ప్రభువా నీ సన్నిధికి రావడానికి చూపించాలి. మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయినా ఈ లాక్డౌన్ టైంలో తండ్రి ప్రభువా, ఏప్రిల్ నెలలో తండ్రి ఈ కడవరి వారము తండ్రి ప్రభువా నీ సన్నిధికి మేము వచ్చింటున్నామయ్యా. మీకు స్తోత్రాలు. అయినా తండ్రి మార్చి నెల 22వ తారీఖు నుండి ప్రభువా నాయన ఈ ఏప్రిల్ నెల 26వ తారీఖు వరకు ప్రభువా గత 5 నాయన వారాల నుండి ప్రభువా నాయన తండ్రి మేము తండ్రి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి కూడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ఇంటి నుండి ప్రభువా ఆయన ఈ ఫేస్బుక్ ద్వారా, ఆన్లైన్ ద్వారా ప్రభువా నాయన ఈ విధంగా మేము కూడుకోవడానికి మీరు చూపించారు. అందువరకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదో ఈ నెలంతా కూడా ప్రభా ఈ లాక్డౌన్ లో కూడా మమ్మల్ని పోషించి సంరక్షించి నైనా కాపాడినందు కొరకై మాకు చేసిన మేలు కొరకై మీకు స్తోత్రాలు తండ్రి. ఈ కడవరి వారంలో ఉండి ప్రభా నేను స్తుతిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ నెలలో మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మాకు ఇచ్చినటువంటి సమాధానం బట్టి, నెమ్మదిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు నాయన. మా సంఘస్థుల జీవితంలో మీరు చేసిన మేలు బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా రక్త సంబంధికులు ప్రభా, మా బంధుమిత్రులకు ప్రభా మీరు చేసిన ఉపకారముల కొరకై మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, 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 కృతజ్ఞతాస్తుతులు నాయన. హృదయాంతరం నుండి స్తుతిస్తుంటున్నాం. మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తున్నాము ప్రభువా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. యేసు రాజా
దేవా నాయన ఇదో తండ్రి ప్రభు ప్రపంచ దేశాలు ప్రభు నాయన ఈ కరోనా వ్యాధి వల్ల తండ్రి ప్రభు బాధింపబడుతుంటున్నారు. ఎంతో మంది ప్రాణాలకి నాయన పోరాడుతుంటున్నారు ప్రభు. లక్షల సంఖ్యలో ప్రభు నాయన ఇదో తండ్రి వ్యాధిగ్రస్తులు పీడింపబడుతుంటున్నారు దేవా. మా దేశంలో కూడా ప్రభు 25 నాయన వేల దాటి ఉంటున్నది ప్రభు. 26,000 దగ్గరికి వస్తూ ఉంటున్నది ప్రభు నాయన. అయినప్పటికీ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. మా దేశంలో నాయన మా యొక్క జనాభాకు తండ్రి ఇది చాలా స్వల్పము తండ్రి ప్రభు. మీకు స్తోత్రాలు. మీరు కాపాడుతున్నది కొరకై వందనాలు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభు నాయన. ఇదో తండ్రి 779 మంది నాయన మరణించి ఉంటున్నారని మేము చూస్తుంటున్నాం ప్రభు నాయన. దగ్గర 800 మంది మరణము తండ్రి ప్రభు. ఆ మరణించిన కుటుంబాలు మీరు ఆదరించండి, వారిని ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. వారి కన్నీరు తుడవమని ప్రార్థిస్తుంటున్నామయ్యా తండ్రి ప్రభు. ఈ వ్యాధి నాయన సంపూర్ణంగా తండ్రి తొలగింపబడాలి ప్రభు. ఈ వ్యాధి ప్రభు సంపూర్ణంగా స్వస్థపరచబడాలి ప్రభు. అయ్యా మీరు కార్యములు చేయండి. మీరు మాత్రమే నాయన ఇది చేయగలరు గనక మీ దగ్గరే మొరపెడుచుంటున్నామయ్యా. కరుణించండి ప్రభు నాయన. మా దేశంలో తండ్రి ప్రభు ప్రధాని మంత్రి ప్రభు నాయన, మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రభు నాయన తీసుకునేటువంటి గవర్నమెంట్ తీసుకునేటువంటి నాయన నిర్ణయాలని తీర్మానాలని ప్రభు ఎఫర్ట్స్ ప్రభు నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు. డాక్టర్లు చేసే కార్యాలను ప్రభు నాయన, నర్సులు తండ్రి ప్రభు, హాస్పిటల్ స్టాఫ్ తండ్రి ప్రభు స్తోత్రాలు నాయన. ఆ విధంగా నాయన 108 అంబులెన్స్ ప్రభు, 104 అంబులెన్స్ ప్రభు, అంబులెన్స్ డ్రైవర్లు గాని ఆ స్టాఫ్ గాని ప్రభు స్తోత్రాలు తండ్రి. ల్యాబ్ టెక్నీషియన్స్ ప్రభు తండ్రి వాళ్ళ ఎఫర్ట్స్ కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. పోలీస్ వాళ్ళ కొరకై ప్రభు నాయన, ఫైర్ స్టేషన్ వాళ్ళ కొరకై ప్రభు, మున్సిపల్ పని చేసేటువంటి వారి కొరకై ప్రభు, ఆశా వర్కర్ కొరకై ప్రభు, వాలంటీర్స్ కొరకై ప్రభు నాయన. నాయన బయటకు వచ్చి ప్రభు అనేకులకు ఆహారము నాయన, అనేకులకు నాయన వంట సరుకులు ఇస్తున్నటువంటి నీ బిడ్డల కొరకై ప్రార్థిస్తున్నామయ్యా. వీరికి ఎవరికి ప్రభు వ్యాధి సోకకుండానట్లుగా మీరే కాచి కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన ఈ వ్యాధికి ఒక మంచి మెడిసిన్ నాయన తండ్రి అతి త్వరలో రావాలి ప్రభు, ఇంప్లిమెంట్ కావాలి ప్రభు నాయన. వ్యాక్సిన్ ప్రభు నాయన వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ప్రభు, అది త్వరగా తండ్రి ప్రభు నాయన మార్కెట్లోకి రావాలి నాయన. అందరూ స్వస్థపరచబడాలి. కార్యములు చేయండి. మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రార్థన విన్నారు. మా ప్రార్థన స్తుతియాగంగా తండ్రి ప్రభు మారుస్తారు, సమస్తాన్ని నెరవేరుస్తారని నమ్మొచ్చు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో కానీ మనము మన సంఘ కుటుంబాల కొరకై ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రతి సంఘాన్ని పడుతున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కానీ దేవుడు ఆశీర్వదించాలని, దేవుని కృప వారిపై ఉంచాలని ప్రార్థన చేసుకున్నాం. ప్రభు సన్నిధిలో ఒకసారి కానీ నాగమ్మ వారి కుటుంబాన్ని దేవుడు బలపరచాలని, వెంకటేష్ బ్రదర్ కుటుంబాన్ని దేవుడు బలపరచాలని, ఆశీర్వదించాలని, మార్తమ్మ కుటుంబాన్ని బలపరిచి ఆశీర్వదించాలని, లాక్డౌన్ పీరియడ్లో దేవుని యొక్క కృప వారి కుటుంబాలపైన దిగి వచ్చేలాగా మనం ప్రార్థన చేసుకున్నాం. అలాగనే విజయన్ బ్రదర్ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, అలాగే ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని, ఆనంద్ కుటుంబాన్ని, యేసు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాలని, గురుమూర్తి కుటుంబాన్ని, సురేష్ కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆశీర్వదించాలని, అలాగే మన కుటుంబాన్ని కానీ ప్రభు పాత్రగా సమర్పించుకుందాం. అలాగన విజయమ్మ, బాబు వారి కుటుంబాన్ని దేవుడు బలపరచలాగిన, జీవన్ కుటుంబాన్ని, రాజేష్ కుటుంబాన్ని దేవుడు బలపరచలాగిన, ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలాగిన, మనకు చెందినటువంటి ప్రతి ఒక్కరు మన బంధువులు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన, లాక్డౌన్ పీరియడ్లో ప్రతి ఒక్క కుటుంబానికి దేవుడు ఏమి అవసరమో, ఏది నీడ్ఫుల్గా ఉన్నదో దాన్ని దయచేసి దేవుడు ఆశీర్వదించి కొరత లేకుండా ప్రతి కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి ఎటువంటి వ్యాధి రోగము రాకున్నట్లు దేవుడు బలపరిచి ఆశీర్వదించాలి. విద్యాపంలో ఉన్నటువంటి అమ్మ కొరకై, చిన్నప్ప కొరకై, నాగమ్మ కొరకై, విజయమ్మ కొరకై, వీళ్ళందరి కొరకై మనం ప్రార్థన చేసుకుంటాం. దేవుని ఆశీర్వాదం పరిపూర్ణంగా వారికి తోడుగా ఉండాలి. విద్యాపంలో లాక్డౌన్ పీరియడ్లో COVID-19 అందరికీ స్ట్రోక్స్ ఉండగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ రాకున్నట్లు దేవుని దేవుడు అనుగ్రహించాలని మన కుటుంబాలన్నిటి కొరకై మనం ప్రార్థన చేసుకుందామా? ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా.
యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు, వందనాలు 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 అయ్యా. స్తోత్రం 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 స్తోత్రం. అలాగా మన కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు, బెంగళూరులో ఉన్నటువంటి వారు, నైవేద్యంలో ఉన్నటువంటి నాయకులు కానీ, ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నటువంటి శివాలు కానీ, ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వించలాగా, ఒంటరిగా ఉన్నటువంటి మోనాలు కానీ దేవుడు ఆశీర్వించలాగా, మన కుటుంబాలన్నీ ఆశీర్వించబడినారు. మీడియా కుటుంబం, రెబేకా కుటుంబం, రోజమ్మ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వించలాగా, అలాగా ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వించలాగా ప్రభు సన్నిధిలో మనము అందరము స్తోత్రాలు చెల్లించుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవా నీకే వందనాలు, నీకే వందనాలు, నీకే వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ హల్లెలూయా. దీని కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ప్రార్థన. దాని కలిగిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలైనా స్తోత్రాలు ప్రభా. రాజాది రాజా, దేవాది దేవ, మా సర్వోన్నతిగా మహిమ కలిగిన రాజా మీకు వందనాలు, స్తోత్రాలైనా. ఈ యొక్క సపార్తిన మంది రాజా స్తోత్రాలు తండ్రి నైనా ప్రభా. మేము సంఘంగా రాజా మీ సన్నిధిలో చేరి ఉంటుండగా రాజా యేసయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు కొరకై మీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం నైనా. ఈ ఏప్రిల్ నెలనైనా మొదటి తారీఖు నుండి నైనా ఇప్పటి వరకు రాజా మీరు మా పట్ల చేసిన ప్రతి మేలు కొరకై రాజా మీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నిజంగానే మీ కృప మీ ప్రేమ లేకపోతే మేము లేవేస్తయ్యా. స్తోత్రాలు తండ్రి వందనాలు ప్రభా. మీ కృపను బట్టి రాజా ప్రతి క్షణమునైనా మమ్మల్ని కాపాడుతూ వస్తుంటున్నారయ్యా. తగిన ఆహారాన్ని ఇస్తూ పోషిస్తూ నడిపిస్తున్నారయ్యా తండ్రి. ఆ కార్యాన్ని బట్టి మాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మాకు ఇచ్చినటువంటి నాయన ప్రాణమును బట్టి రాజా మాకు ఇచ్చినటువంటి నాయన సకల నాయన అవసరతను బట్టి రాజా మీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలోనైనా మా సంఘస్థుల కొరకై, సంఘ విశ్వాసుల కుటుంబాల కొరకైనా మీ బాధ్యతలో మేము వస్తుంటుగా రాజా మా ప్రార్థనలు ఆలకించినైనా ఎందరైతేనైనా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ని చూస్తుంటున్నారో లేక చూడలేకుంటున్నారో ప్రతి ఒక్కరినైనా మీ పాఠ సన్నిధిలో ఉంచుకుంటున్నాము దేవా. ప్రతి బిడ్డలైనా మీరు పేరు పేరు వంతులు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మీ యొక్క నిండు దీవెనలతో వారిని నింపమని వేడుకొంచున్నామయ్యా. ఒకవేళ మరచి ఉన్నట్లయితే ఈ రోజు ఆదివారం ఆరాధనైనా వారికి జ్ఞాపకపరచమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. ప్రతి ఒక్కరినైనా ఈ యొక్క ఆరాధనలో కలుసుకునేటువంటి భాగ్యాన్నైనా సంఘ విశ్వాసులకునైనా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని ఆరాధించడంలో ఎంత మేలు ఉంటున్నది నాయనా అది ప్రతి ఒక్కరు గ్రహించడానికి యేసయ్యా ప్రభువు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. నాయన 1000 దినములు వేరే స్థలంలో గడుపుట కంటేనైనా మీ మందిరంలోనైనా ఒక్క దినము గడుపుట ఎంతో మాకు మేలు తండ్రి, ఎంతో ఆశీర్వాదము. కాబట్టి రాజా మాకు సంఘస్థులందరూ రాజా ఈ యొక్క లైవ్ ఆరాధనలో కలుసుకోవాలి ప్రభా. నాయన వారి వారి కుటుంబాలకు కావలసిన సకల దీవెనలతోనైనా మీరు వారిని నింపమని వేడుకొంచున్నామయ్యా. నాయన ఒకరినొకరు చూసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నామయ్యా. కానీ మీరు చూస్తుంటున్నారు దేవా. మీరు సమీపములకు మాత్రము దేవుడు కాదు రాజా, దూరములకు కూడా దేవుడు అంటున్నారు. కాబట్టి నాయన దూరంలో ఉన్నటువంటి వారిని, సమీపంలో ఉన్నటువంటి వారిని, ఆరాధనలో కలుసుకున్నటువంటి వారిని ప్రతి ఒక్కరినైనా పేరు పేరు వంతున మీరు దీవించమని వేడుకొంచున్నాం. వారి వారి కుటుంబాలకు కావాల్సిన సకల అవసరతను తీర్చమని వేడుకొంచున్నామయ్యా. ఎవరికి కూడా ఎలాంటి తెగులు రాకుండా నైనా ఏ తెగులు నీ గుడారమును సమీపించదు అన్నట్లుగా రాజా ఎంతవరకు నైనా మీరు కాపాడినటువంటి విధానాన్ని బట్టి మీకు వెళ్ళలేని స్తోత్రాలు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాము దేవా. ఇకపైన కూడా ప్రతి కుటుంబాన్ని మీరు అలాగే కాచి భద్రపరచమని వేడుకొంచున్నాం. మీ రక్త కొట్టిన ప్రతి ఒక్కరిని దాయమని వేడుకొంచున్నాం తండ్రి. మీ రక్తమే మాకు రక్షణ ఆధారం యేసయ్యా ప్రభా. మీ నామమే మాకు బలమైన దుర్గము రాజా. మీ నామంలో ప్రవేశించిన వారు సురక్షితంగా ఉంటారు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మీ నామాన్ని ధరించుకొని ప్రతి ఒక్కరు నాయన సురక్షితంగా ఉండడానికి కృపను దయచేయమని వేడుకొంచున్నాం. ఈ యొక్క ఆరాధనలో ఇంకా జరగబోయే ప్రతి కార్యక్రమంలో యేసయ్యా మీ యొక్క సన్నిధిని ప్రసన్నతని ఉంచమని వేడుకొంచున్నామయ్యా. ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరంగా మార్చబడాలి యేసయ్యా. ప్రతి ఒక్కరు ఈ యొక్క దీవెనలు పొందుకోవాలి యేసయ్యా. ఈ దీవెనలు ఎవరునైనా మిస్ కాకూడదు తండ్రి. స్తోత్రాలు ప్రభా. మీరు ఎలాంటి కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని తండ్రి. పేరు పేరు వంతులు మీ సన్నిధిలో సమర్పించినట్టుగా దీవించమని నాయనా. మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని మాత్రం హెచ్చిస్తూ కనపరుస్తూ ప్రభువు యేసుక్రీస్తు పరిశుద్ధనామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఇంకా మనం ప్రార్థన చేసుకుందాం. ఇంకొక కృపని ప్రభు సన్నిధిలో మనం సమర్పించుకుందాం. దేవుని యొక్క కృప పుట్టిన దినాలు జరుపుకునేటువంటి ప్రతి ఒక్కరిపై దేవుని కృప ఉండాలని. 5వ తారీఖు ఎస్టర్ బర్త్డే, అలాగే 24వ తారీఖు జాతికి బర్త్డే అయింది. 27వ తారీఖు పీడాకు బర్త్డే. కాబట్టి మీరందరూ దేవుడికి ఆశీర్వదించలాగా ప్రభు పాఠశాల ప్రార్థించుకున్నాం. అలాగనే
పెళ్లి దినాలు వెడ్డింగ్ యానివర్సరీ జరిపించుకున్నటువంటి రూతమ్మ జాతి కొరకై, పరిపూర్ణ, ఇస్రాయేల్ కొరకై, ఆ కుటుంబాల కొరకై మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఆశీర్వదించి బలపరిచి నడిపించలాగిన పుట్టినదినాలు జరుపుకునే వారి కొరకై, వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారి కొరకై మనం ప్రభువుకు స్తోత్రాలు చెల్లించుకున్నాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే వందనాలు. రేపటి దినము పీలాది బర్త్డే కాబట్టి పీలాది దేవుడు దీవించి ఆశీర్వదించలాగిన సంతోషంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం దేవా, స్తుతుల మధ్య నివాసం చేసే తండ్రి, జీవం కలిగిన దేవా, అయ్యా రాజనైనా ఇంతవరకైనా మీరు మమ్మల్ని కాచి కాపాడిన నీ యొక్క మహాకృపను బట్టైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా రాజనైనా ఈ యొక్క నెలలో బర్త్డేస్ ని, తర్వాత వెడ్డింగ్ యానివర్సరీని జరుపుకుంటున్న వారిని సరిగా ఉంచుతున్నాం యేసయ్యా. అయ్యా తండ్రినైనా వారికి మరి యొక్క సంవత్సరాన్ని వాళ్ళ జీవితంలో మీరు సమకూర్చి ఇచ్చినందుకు మీకు స్తోత్రం. ఇది వరకునైనా మీరు నడిపించిన విధానాన్ని బట్టైనా ఇంకా మీదట కానీ తండ్రి రాజా ఎన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటన్నిటి మధ్య మీరు తోడుగా ఉండి నడిపించే రాజా. అయ్యా రాజనైనా ఇప్పుడు కానీ లాక్డౌన్ పీరియడ్ ఉంది స్వామి. అయ్యా రాజనైనా కరోనా వైరస్ భయంతో తండ్రినైనా జనం గడగడలాడిపోతున్నారు స్వామి. ఇలాంటి పరిస్థితుల్లో కానీ మీరు తోడుగా ఉండి నడిపిస్తూ అయ్యా రాజనైనా మీరు ప్రతి విధమైన ప్రొటెక్షన్ ఇస్తూ తండ్రి రాజా కాపాడుతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యానైనా రాబోయే కాలంలో కానీ తండ్రినైనా వాళ్ళకి కావాల్సిన ప్రత్యేక అవసరతను మీరు తీర్చమని వేడుకుంటున్నాం, నడిపించమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక పాట పాడుకుంటున్నా ఆనందలేకుందాం దేవుని సన్నిధిలో. హల్లెలూయా, స్తోత్రం నాయనా. உம்முன்னே எனக்கு இறைவான மகிழ்ச்சியுண்டு, உம்மருகில் எப்போதும் நித்திய பேரின்பமுண்டு. உம்முன்னே எனக்கு நிறைவான மகிழ்ச்சி உண்டு, உம்மருகில் எப்போதும் நித்திய பேரின்பமுண்டு. நிறைவான மகிழ்ச்சி நீரே, நித்திய பேரின்பமே. நிறைவான மகிழ்ச்சி நீரே, நித்திய பேரின்பமே. ஆராதனை உமக்கே,
సమయంలో కానీ ప్రభు పారిశుద్ధ్యంలో ప్రార్థించుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుడు వాక్యాన్ని ఆశీర్వించడానికి మీకు ఇచ్చినటువంటి కానుకలను దేవుడికి ఆ కర్మలను దేవుడికి నుంచి ఆశీర్వించడానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. చందన ప్రార్థన చేస్తున్నా. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 ప్రభా. యేసయ్య రచనైన యొక్క క్షణం తండ్రి యేసయ్య లైవ్ లో చూసే నేను ఒక్కొక్క బిడ్డ కొరకు రాజా ప్రార్థిస్తున్నాను తండ్రి యేసయ్య. ఈ యొక్క వాక్య సమయంలో రాజా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. స్తోత్రాలు వందనాలు వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య వారు ప్రభా రాజానైనా మీ యొక్క సంఘానికి రాజానైనా వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి మహింపరచడానికి తండ్రి ప్రభా యేసయ్య సందర్భాలు లేవు కనుక తండ్రి ప్రభా యేసయ్య లైవ్ లో చూసే ఒక్కొక్క బిడ్డను తండ్రి రాజా మీరు ముట్టండి ప్రభా, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి యేసయ్య. వారి యొక్క అవసరాలను అక్కలను తీర్చండి ప్రభా యేసయ్య. ముఖ్యమైన తండ్రి ప్రభా స్తోత్రం అయ్యా రాజా. వాక్యం చెప్పే సమయానికి రాజా మేము వచ్చిండగా తండ్రి ప్రభా స్తోత్రం రాజానైనా మీ యొక్క దైవదాసుని తండ్రి ప్రభా మీ యొక్క శిల్వ చెంతలోనైనా మరుగుపరిచి ప్రభా రాజానైనా ఒక్కొక్క బిడ్డతో ప్రభా మీరు ఏమైతే మాట్లాడాలని రాజా ఉద్దేశించుంటున్నారు ప్రభా యేసయ్య యొక్క మాటలు మాట్లాడండి తండ్రి. స్తోత్రాలు వందనాలు ప్రభా. ఆదరించండి తండ్రి, ఆశీర్వదించండి, దీవించండి తండ్రి, సమాధానపరచండి ప్రభా యేసయ్య. మీరే ప్రభా గొప్ప కార్యము చేయమని యేసయ్య నామం ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ముఖ్యమైన సమయం దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయానికి మనం వచ్చినాం. కాబట్టి లైవ్లో చూసేవారు కానీ సంఘస్థులు కానీ ఇక్కడ ఉన్నవారు కానీ దేవుని వాక్యాన్ని సరిగ్గా చెవులు పెట్టి వినండి. తప్పకుండా మీ జీవితాలలో దేవుడు అనేక కార్యాలు, అద్భుత కార్యాలు చేయలాగిన వాక్యాన్ని విని మీ హృదయాలలో దృఢీకరించుకోనండి. మీ హృదయాలలో దాన్ని ఉంచుకోనండి. దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో మనం ఉన్నటువంటి అన్న వచ్చి ఉన్న వాక్యం అందిస్తారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గత 5 వారాలుగా లాక్డౌన్లో మనము సంఘముగా చర్చిలో కూడుకోలేనటువంటి పరిస్థితి. ఇది 6వ వారము. ప్రియులారా, రాబోయేటువంటి మే నెల 3వ తారీఖు 7వ వారం కూడా మనం కూడుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకనగా ఆ రోజు వరకు లాక్డౌన్ ప్రకటించున్నారు. ఆ తర్వాత మరి ముందుకు ఏమి ప్లాన్ చేసి ఉన్నారో మనకి తర్వాత న్యూస్లో తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మే 3వ తారీఖు వరకు మనం 7 వారాలు దేవుని సన్నిధిలో దేవుని మందిరంకు వెళ్ళి సంఘముగా కూడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉంటున్నాం. కనుక ఒకవేళ మనం సంఘానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ మన భారతదేశపు సర్కారు, మన గవర్నమెంట్ వారు తీసుకున్న నిర్ణయములు, తీర్మానములు ప్రజల క్షేమము కొరకై, మంచి కొరకై అని మనం అర్థం చేసుకుని మన గవర్నమెంట్కు మనం లోబడిన వారమై, పై అధికారులకు లోబడిన వారమై, బైబిల్ ప్రకారముగా, వాక్య ప్రకారముగా మనం ఈ సోషల్ డిస్టెన్స్ని పాటిస్తూ, లాక్డౌన్ తీరిన తర్వాత కూడా అది పాటిస్తూ, తరచుగా మన చేతులు కడుక్కుంటూ, బయటకు వెళ్తే కంపల్సరీగా మాస్కులు వేసుకుంటూ మనం ఉన్నట్లయితే రాబోయే దినాల్లో కూడా ఈ వ్యాధి నుండి మనం తప్పించుకోగలం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ప్రభు కృప మనం పొందుకున్న వారమై ఉన్నప్పుడే మనము స్వస్థతతో, సుఖముతో జీవించగలం. కాబట్టి ప్రియమైనటువంటి వారు, గడిచిన వారం ఆయన బండై ఉన్నాడని, ఆ బండ మీద మనము స్థిరంగా నిలబడాలని మనం
వాక్యాన్ని ధ్యానించాం. మరి ఈరోజు మరొక విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం. అందుకొరకై యోహాను సువార్త 10వ అధ్యాయము 27-28 వాక్యాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త నా గొర్రెలు 10వ అధ్యాయము 27-28 వాక్యం. నా గొర్రెలు నా స్వరము వినును, నా స్వరము వినును, మీరు నేను వాటిని ఎరుగుదను, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు మనం చూడబోయేటువంటి అంశం ఏమిటన్నట్లయితే దేవుని చేయి. హల్లెలూయా. దేవుని కరము. ప్రభు చెప్తున్నాడు స్పష్టముగా, నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవరు అపహరింపలేరు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు మనం గమనించినట్లయితే కడవరి దినములలో మనం జీవిస్తూ ఉంటున్నాం. ఇది కడవరి దినములు కాబట్టి ప్రపంచమంతా కూడా అనేకమైనటువంటి అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి దినములు ఇవి. మూడే ప్రపంచ యుద్ధం వస్తుందేమో అనేటువంటి భయము, కరువులు వస్తాయేమో అనేటువంటి భయము, వర్షాలు పడకుండా పోవడం అనేటువంటి భయము, కొత్త కొత్త రోగాలు వచ్చేటువంటి భయము, భూకంపాలు కలిగేటువంటి భయము, ఇవన్నీ మనల్ని చుట్టుముట్టి ఉంటున్నవి. గమనించాలి. ఆపద, బయటికి వెళ్తే ఆపద, ఇంటిలో ఉన్న ఆపద. ఇటువంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ భయముతో, భీతితో, వణుకుతూ జీవిస్తున్నప్పుడు నీకు నాకు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మినటువంటి మనకు ఒక ధైర్యమునిచ్చేటువంటి మాట ప్రభు చెప్తూ ఉంటున్నాడు. ఇదో నేను మంచి కాపరిని, నా గొర్రెలను నేను చక్కగా మేపుతాను, నా గొర్రెలు నేను సంరక్షిస్తాను, నా గొర్రెలు నా చేతిలో ఉన్నవి, నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవరు అపహరింపలేరు. హల్లెలూయా. అపవాది గాని, భయంకరమైనటువంటి వ్యాధి గాని, కరోనా వ్యాధి గాని, ఇంకేదైనా కూడా ఇదో నా చేతిలో నుండి ఏ వ్యాధి, ఏ అపవాది, ఏ దుష్టక్రియ ఏమి చేయలేదు, అపహరింపలేదు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఈ రోజున ప్రభు మనకి ఇస్తూ ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు మనం గమనించినట్లయితే నా గొర్రెలు ఎక్కడున్నాయి అంటే, నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహోన్నతుడు, మహిమ కలిగినటువంటి వాడు, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇదో నా గొర్రెలను నా చేతిలో దాచి ఉంచి ఉన్నాను. హల్లెలూయా. మరొక వాక్యం ఆయన చెప్తాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వాక్యం. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను, తను నమ్మినటువంటి వారును, తన బిడ్డలను చూసి ఆయన చెప్తూ ఉంటున్నాడు, చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కి ఉన్నాను. ఈ గొర్రెలు ఆయన చేతిలో ఏ విధంగా ఉన్నాయంటే, ఆయన చేతి పైన చెక్కబడి ఉన్నవి అని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. చేతిలో చెక్కబడి ఉన్నవి అంటే అర్థం ఏమిటండి? ప్రియమైనటువంటి వారులారా, కొన్ని సంవత్సరాలకు మునుపు మా కుటుంబం రక్షింపబడి రక్షణలోకి వచ్చినటువంటి క్రొత్తలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు
మరి మా చెల్లెలకు ఒక దర్శనం కలిగినది. ఆ దర్శనము ఈ వాక్యాన్ని చదివి మరి నేను ఎలాగా దేవుని చేతిలో చెక్కబడి ఉన్నాను అని మా చెల్లెలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థనలో ఉన్నప్పుడు ఒక దర్శనమును చూపించాడంట. ఆ దర్శనం ఏంటి అన్నట్లయితే ఆమె ప్రార్థన చేస్తూ ఉండగా మోకాలు వేసుకొని ఆమె ఎదుట ఒక చేయి వచ్చిందంట. తెల్లటి అంగీ ధరించినటువంటి చేయి మాత్రమే పెద్దగా కనబడుతుందంట. ఆ చేతిలో మధ్యలో గాయం ఉన్నదంట. అది మేకులతో కొట్టబడినటువంటి గాయము. అది యేసుక్రీస్తు యొక్క గాయమని ఆమె గ్రహించినది. ఆ గాయము రక్తంతో ఉంటున్నది. ఆ రక్తంలో ఆమె పేరు రిబేకా అని రాయబడి ఉంటుట ఆమె చూసినది. హల్లెలూయా. అప్పుడు ఆమె గ్రహించినది, ఓ క్రీస్తు రక్తంలో నా పేరు రాయబడి ఉన్నది. ఆ విధంగా దేవుడు నన్ను, నా పేరును ఆయన చేతిలో చెక్కి ఉన్నాడని. హల్లెలూయా. ఆమె ఇచ్చినటువంటి సాక్ష్యము ఇంకా కూడా నాకు జ్ఞాపకం ఉంటున్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు నిన్ను నన్ను ఆయన తన రక్తంతో తన చేతిలో చెక్కి ఉన్నాడు. నీ పేరు నా పేరు ఆయన చేతిలో చెక్కబడి ఉన్నది. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఆయన చేతిలో నీ పేరు చెక్కబడి ఉన్నది. ఆయన చేతిలో నీవు కనబడుతూ ఉన్నావు. కాబట్టి నీవు భయపడవలసినటువంటి పని లేదు అని చెప్పి నీవు గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేతిలో నిన్ను దాచి ఉన్నాడు. ఆయన చేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు. ఇంకొక కార్యాన్ని మనం చూద్దాం. మూడో కార్యం ఏమిటన్నట్లయితే, ఆయన చేతిలో నీవు జిగిట మన్నుల వలె ఉన్నావు అని వాక్యం సెలవిస్తున్నది. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం తీసుకుందాం. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగట మన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. హల్లెలూయా. ఆయన చేతిలో నీవు జిగట మన్ను వలె ఉన్నావు. జిగట మన్ను. హల్లెలూయా. జిగట మన్ను ఎలా ఉంటుంది? అది మట్టి ముద్ద, బంకమన్ను అంటారు మన ప్రాంతంలో. ఆ బంకమన్ను, ఆ జిగట మన్ను, ఆ మట్టి ముద్ద, ఆ మెత్తటి ముద్ద కుమ్మరి వాడి చేతిలో ఉన్నప్పుడు కుమ్మరి వాడు ఏం చేస్తాడంట, దానికి ఒక రూపం ఇస్తాడంట. ఒక కుండలాగునో, ఒక కూజలాగునో, ఒక సానికలాగునో, ఒక చట్టిలాగునో, ఒక మూకుడు లాగునో తాను అనుకున్న విధంగా ఆ మట్టి ముద్దకు ఒక రూపమును ఆ కుమ్మరి కలగజేస్తాడు. అక్కడే 4వ వాక్యం చూడండి. కుమ్మరి జిగట మన్నుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేయును కదా. హల్లెలూయా. అంటే ఒక కుమ్మరి ఒక మట్టి ముద్దను తీసుకొని ఒక రూపము ఏర్పరుస్తున్నప్పుడు ఒకవేళ అది సరిగా రాకపోతే ఆ కుమ్మరి మరలా దాన్ని వేరే రూపంలో తనకిష్టమైనటువంటి రూపంలో మలుస్తాడు అని చెప్పి వాక్యం అక్కడ సెలవిస్తున్నది. హల్లెలూయా. అప్పుడు దేవుని చేతిలో దాచబడినటువంటి నీవు, దేవుని చేతిలో చెక్కబడినటువంటి నీవు ఆయన చేతిలో రూపాంతరము చెందేటువంటి వాడుగా, రూపాంతరము చెందేదానిగా నీవు ఉంటున్నావని నీవు మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆయన నిన్ను మలుస్తూ ఉన్నాడు. ఆయన నీకు రూపం ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, ఆయన చేతిలో ఆయన ఎలాగ తిప్పితే అలాగ తిరగవలసినటువంటి మట్టి ముద్ద వలె నిన్ను నీవు ఆయనకు సమర్పించుకోవాలి. హల్లెలూయా. చూడండి, ఎండిపోయిన మన్ను తిప్పడానికి వీలు కాదండి. ఎండిపోయినటువంటి మన్ను కఠినంగా ఉంటుందండి. అయితే తేమ కలిగినటువంటి మన్ను,
అది జిగటగా ఉండేటువంటి మన్ను, అది మృదువుగా ఉండేటి మన్ను, అది ఆ కుమ్మరి చేతిలో ఎలాగ తిప్పితే అలాగ తిరుగుతుంది. హల్లెలూయా. అప్పుడు నీలో కఠినత్వం ఉండకూడదు, నీ హృదయము కఠినంతో ఉండకూడదు. నా ఇష్టానుసారంగా నేను నడుచుకుంటాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తిరుగుతాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను మాట్లాడతాను, ఇది నా జీవితం, నా ఇష్టం అని నీవు జీవిస్తే కరోనా ఎఫెక్టే నీకు. ఆయన చేతికి నీవు సమర్పించుకోవాలి. విధేయుడవై, నలిగిన వాడవై. ఈ మట్టిని నీళ్ళల్లో వేసి బాగా తొక్కుతారండి. కుండ చేసే వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళి చూస్తే, కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే, ఊరికి అలాగా నీళ్లు పోసి మన్ను పిసికేసి కుండ చేసేకి వీల్లేదు. దాన్ని బాగా నీళ్ళల్లో కలిపి కాళ్ళతో బాగా తొక్కుతారు. ఎంత బాగా తొక్కుతారంటే అది మృదువుగా మెత్తగా మారిపోయే వరకు. ఆ విధంగా నీవు నలగబట్టబడిన అనుభవంలోకి రావాలి. నీలో ఉన్నటువంటి కఠినత్వాన్ని తొలగించుకోవాలి. నాకెవరు పెద్దలు, నాకెవరు చెప్పేది, నేనెవరి మాట వినను అన్నట్లయితే నీకు ఆశీర్వాదం ఉండదు. పెద్దల్ని గౌరవించాలి, సేవకుల్ని గౌరవించాలి, దేవునికి భయపడాలి. నీకు పెద్దగా దేవుడు ఇచ్చినటువంటి నీ పెద్దలు, నీకు పైన ఉన్నటువంటి నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ అన్నదమ్ములు కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ అత్తమామలు కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వారికి లోపడకుండా నీ పై అధికారి కావచ్చు, నీవు ఉద్యోగం చేసే స్థలంలో వారికి నీవు లోపడకుండా జీవిస్తే అది నీకు ఆశీర్వాదమే కాదు. నీవు మట్టి ముద్ద వలె, జిగట మన్ను వలె, మెత్తటి మృదువైన మట్టి వలె మారిపోయి ఆయన చేతిలో ఉండాలి. అప్పుడు నీకు ఆయన అందమైనటువంటి రూపమును ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ కార్యము మనము జిగట మన్ను చూసుకున్నాం. అలాగే మరి నాలుగవ కార్యాన్ని మనం చూద్దాం. నాలుగవ కార్యం ఏంటి అన్నట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వాక్యం. మొదటిగా మనం చూసుకున్నాం, ఆయన చేతిలో నుండి ఎవరు నిన్ను అపహరింపలేరు, ఆయన చేతిలో నిన్ను దాచి ఉన్నాడని చూసాము. రెండవ కార్యం చూసాము, ఆయన అరచేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు అని. మూడవ కార్యం చూసాము, ఆయన చేతిలో నీవు మెత్తటి మన్ను ముద్దవలే మలచబడుతున్నావు అని చెప్పి. ఆ విధంగా ఆయన చిత్తానుసారంగా మలచబడినటువంటి నీకు ఆయన చేతిలో ఏమున్నవి అని వాక్యం సెలవిస్తుందంటే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. ఆయన చేతిలో నీ కొరకు ఆయన దాచి ఉన్నటువంటి నిత్య సంతోషము మరియు సుఖములు కలువని వాక్యం సెలవిస్తున్నది. ఆయన చేతిలో నీవు ఉన్నట్లయితే, ఆయన చేతి ద్వారా నీవు మలచబడుతూ ఉన్నట్లయితే, ఆయన ద్వారా నీకు రూపము ఏర్పడుతూ ఉన్నట్లయితే నీకు నిత్య సంతోషము ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు నిత్య సుఖములను ఆయన వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నీవు సుఖముగా ఉంటావు, నీవు సంతోషంగా ఉంటావు, అందులో ఎటువంటి సందేహము లేదు అని మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, మళ్ళా మీరు సామెతల గ్రంథం 3వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 16వ వాక్యం. దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. హల్లెలూయా. అది ఏంటి? దాని అని చెప్తున్నాడు.
అది ఏంటన్నట్లయితే మనం పైన చూసినట్లయితే జ్ఞానము అని చెప్పబడుతున్నది. ఆమేన్. హల్లెలూయా. జ్ఞానము యొక్క చేతిలో, జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువు, జ్ఞానం యొక్క ఎడమ చేతిలో ఏమున్నదంట? ధనఘనతలు ఉన్నదంట. ఈ జ్ఞానం ఎవరు అని మీరు చూసినట్లయితే 1 కొరింథీయులు 1వ అధ్యాయము కడవరి వాక్యాన్ని మనం గమనించినట్లయితే 1 కొరింథీయులు 1వ అధ్యాయము కడవరి వాక్యం చూడండి. అక్కడ ఏమని రాయబడింది? అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని రాయబడి ఉన్నది నెరవేరినట్లు అని రాయబడి ఉన్నది నెరవేరునట్లు. పూర్తిగా చదవాలి ఆ మాటని. కట్ చేసి చదివితే అర్థమే కాదు. దేవుని మూలముగా ఆయన మనకు ఆయన అంటే ఎవరు? ఆ ప్రభువు, ఆ క్రీస్తు మనకు జ్ఞానమునై ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. చాలు, మనకి ఇప్పుడు జ్ఞానం కావాలి. ఆయన జ్ఞానమై ఉన్నాడు గనుక జ్ఞానం ఎవరు అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు. అప్పుడు జ్ఞానము కుడి చేతిలో ఏముందంట? దీర్ఘాయుష్ ఉందంట. ఆ జ్ఞానమైనటువంటి క్రీస్తు ఎడమ చేతిలో ఏముందంట? ధనము, ఘనత ఉన్నదంట. కాబట్టి ఆయన చేతిలో నీవు మలసపడుతూ ఉన్నట్లయితే నీకు నిత్య సంతోషము, నిత్య సుఖము, దీర్ఘాయువు, ధనము, ఘనతలు కలిగి జీవించినట్లుగా ఆయన నిన్ను నడిపిస్తాడని వాక్యం సెలవిస్తున్నది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, నీకు సంతోషాన్ని, నీకు సుఖములను, నీకు ధనఘనతలను, నీకు ఇచ్చేది మాత్రమే కాకుండా ఆయన ఏం చేస్తాడంట? ఆహారం నుంచి నిన్ను పోషిస్తాడంట. 104వ కీర్తన 21 వాక్యాన్ని మనం చూద్దాం. 104:21. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి, తమ ఆహారమును ఎవరి చేతిలో నుండి? దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. అప్పుడు మృగ జీవాలన్నీ, మనుషులు కూడా ఎవరి చేయి చూడాలంటే ఆహారం కొరకు దేవుని చేతిని చూడాలి. ఆయన చేతిలో ఆహారము కూడా ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయన చేతిలో ఏమంతా ఉంచుకొని ఉన్నాడు. కాబట్టి ఆయన చేతిని చూసి, ఆయన చేతిలో నుండి సమస్త ఆశీర్వాదాలు మనం ఏం చేయాలట? పొందుకోవాలి అని చెప్పి వాక్యము సెలవిస్తుంటున్నది. అప్పుడు గమనించండి, మొదట మనం చూసాము ఆయన చేతిలో నిన్ను దాచి ఎవరు నిన్ను అపహరింపకుండా చూసుకుంటున్నాడు. ఆయన రెండవదిగా తన చేతిలో నిన్ను చెక్కి ఉన్నాడు. మూడవదిగా ఆయన తన చేతిలో నిన్ను జగటమన్ను వలె మలుస్తూ ఉన్నాడు. మలిచి సకల ఆశీర్వాదాలను నీకు ఆయన అనుగ్రహించి ఫైనల్ గా నేనేం చేస్తాడంటే ఆయన చేతిలో ఒక అందమైనటువంటి కిరీటముగా ఆయన మారుస్తాడు. చదువుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వాక్యం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3వ వాక్యం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. హల్లెలూయా. ఆయన చేతిలో, యెహోవా చేతిలో నీవు భూషణ కిరీటముగా. భూషణ కిరీటం అంటే ఒక కిరీటము అలంకరింపబడి ఉన్నదంట. అనేక రత్నాలతో, నవరత్నాలతో అలంకరింపబడినటువంటి ఒక కిరీటముగా, రాజకీయ మకుటముగా, అధికారము కలిగినటువంటి వానిగా దేవుడు నిన్ను కిరీటముగా మారుస్తాడని వాక్యం సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో ఆయన రాయబారిగా ఈ భూలోకంలో పరలోకపు అధికారము కలిగినటువంటి వాడుగా, పరలోకపు అధికారము కలిగినటువంటి దానిగా, విశ్వాసిగా ఈ లోకంలో నీవు జీవించి ఉండాలని వాక్యం సెలవిస్తుంటున్నది. హల్లెలూయా. అప్పుడు ఆయన చేతిలో నీవు ఎలాగున్నావంట? భూషణ కిరీటంగా ఉన్నావు. మాత్రమే కాకుండా నీవు రాజకీయ మకుటముగా ఉన్నావు. రాజకీయ మకుటం అంటే అధికారము. ఆయన నీకు అధికారం ఇచ్చి ఉన్నాడు.
ఆయన శిష్యులను పిలిచి వాళ్ళకి అధికారం ఇచ్చి పంపించాడట. మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి, వ్యాధిగ్రస్తుల్ని స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, చనిపోయిన వారిని లేపండి, కుష్ఠరోగుల్ని స్వస్థపరచండి, ఇదో మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, హల్లెలూయా అని ప్రభువు చెప్పాడు తన శిష్యులు. ఆ విధంగా ఈరోజు భూలోకంలో నిన్ను తన యొక్క అంబాసిడర్స్గా, నిన్ను తన రాయబారిగా, ఆయన చేతిలో భూషణ కిరీటముగా, రాజకీయ మగ్గుముగా ఉంచి ఆయన ఏం చేస్తున్నాడు? నిన్ను వాడుకుంటున్నాడు. ఈ లోకంలో పరలోకం నుండి ఆశీర్వాదం దిగి రావాలంటే నీవు కారణమై ఉండాలి. ఈ లోకంలో పరలోకం నుండి స్వస్థత దిగి రావాలంటే నీవు కారణమై ఉండాలి. నీవే రాజకీయ మకుటము. ఈరోజు కరోనా వ్యాధి వల్ల అనేక మంది బాధపడుతుంటున్నారు. ప్రియులారా, వారు స్వస్థపరచబడాలంటే నీవు ఆ స్వస్థతను వారి కొరకై పరలోకం నుండి కిందకు తెచ్చేదానిగా నీవు ఉండాలి. నీవు నీ కన్నీళ్లతో నీవు ప్రార్థన చేసి ఆ కార్యములు చేయవలసిన వారుగా ఉంటున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు నేను చెప్తూ ఉండగా మీకు ఒక సందేహం కలగవచ్చు. అదేంటి అన్నట్లయితే, ఒకవేళ మరి ఆయన చేతిలో దాచబడినటువంటి వారముగా మనం ఉన్నప్పుడు, ఈ విధంగా ఆయన మనల్ని దీర్ఘాయుతో ఆశీర్వాదంతో ఆయన చిత్తాత్మగా మలుస్తూ ఉన్నప్పుడు ఎందుకు మరి అనేక మంది క్రైస్తవులు కూడా ఈ వ్యాధి వచ్చి మరణిస్తున్నారు అనే ఆలోచన వస్తుందా? తప్పకుండా వస్తుంది కదా. చూడండి, వాక్యం ఏ విధంగా చెప్తుందంటే, కీర్తనల గ్రంథం తీసుకోండి. కీర్తనల గ్రంథం 88వ అధ్యాయం. కీర్తనల గ్రంథము